నాగేశ్వరరావుతో మీ కాంబినేషన్ ఎట్లా ఉండేది సార్? బాగుండేదండి. అవునా? ఆయన ఎందుకంటే ఆయన చెలోక్తులు, చమత్కారాలు, జోకులు. ఆయన పాపం చచ్చేదాకా ఇట్లాంటి పిచ్చి పనులు చేయలే కదా. అవును. ఆయన అన్ని తెలుసుకున్న వైద్యాలు చేయించుకున్నాడు, కానీ ఆయన క్యాన్సర్ అన్న సంగతి ఆయన తెలియలే. తెలిస్తే అమెరికా వెళ్ళి ఏదో ఒకటి చేసేవాడు. ఆ దెబ్బ కొట్టేసింది ఆయన. నాతో బాగా సరదాగా ఉండేవాడు. ఆ చెట్టు కింద, మామిడి చెట్టు కింద కూర్చునేవాడు ఆ అన్నపూర్ణ స్టూడియోలో. ఆఫీస్ చదువుకున్న మామిడి చెట్టు ఏదో ఉండేది. ఒక కొమ్మని ఇట్ట పట్టుకుని ఆడించుకుంటూ ఆ కోటాన ఏంటి సంగతులు అంటుండేవాడు. నీ గురించి విన్నాను అది ఇది. ఆయన ఒక రోజు సభలో మాట్లాడుతూ కోట గురించి చెప్పాలంటే ఏం లేదు, రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్ట్ అన్నాడు. అదే నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో అదే కదా చెప్పాను. మా ఛానల్ ఇంట్రడక్షన్లో మా మా టీవీ ఆడియన్స్కి అదే చెప్పాను నేను. ఇంకా ఆయనకి రిప్లేస్మెంట్ లేదు. ఏ లాంగ్వేజ్లోనైనా ఆర్టిస్ట్కి రిప్లేస్మెంట్ వస్తే రావచ్చు. ఒక రంగారావుకి ఒక అంటే కైకాల సత్యనారాయణ గారి దాకా సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద పడింది. అప్పుడు ఏంటంటే సత్యనారాయణ గారి దాకా 5 రకాల సినిమాలు ఉండేవి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 5 ఇది తప్ప ఇంకోట్లేదు. అవునండి. నటన కూడా రిస్ట్రిక్టెడ్గా ఉండేది. ముస్లిం వేషం వేసామనుకోండి, మీకు ఇస్తే మాకి పెడతాం, మీకు ఇస్తే మీకు మాకి అన్నట్టు ఉండేది. పొలిటికల్ ఇస్తే సోదరి మండలారా అని ఎంతో లిమిటేషన్స్ ఉండేవి. ఇప్పుడు అట్ట కాదు కదా. అందువల్ల ఏంటంటే ఆ 5 ఏమన్నా మీరు వేయాల్సిన వేషం ఉందంటే 5 వేషాలు, 5 సినిమాల్లో మళ్ళా వేషం ఉంటే వేయలేదండి, వేస్తే బాగుండేది అనుకుంటున్నాను అనేవాడు. ఇప్పుడు అలా అంటానికి లేదు. మీకెందుకు 150, 100 సినిమాల పైన నేను పొలిటికల్ వేషాలు ఇచ్చాను, పొలిటికల్ క్యారెక్టర్. ఏది మరి బోరు కొట్టలేదు ఎవరికి? అవునండి. కోట శ్రీనివాసరావు వల్ల సినిమా చెడింది అని ఎప్పుడన్నా అన్నారా? లేదండి, లేదు. అది నా అదృష్టం. అంటే మీకు ఓకే, మిమ్మల్ని ఎవరు అనలేదండి.